శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలకపోవడం విశేషం. కాకులు దూరని కారడవి అనే పదం వినే ఉంటారు, కానీ కాకులు వాలని కొండ గురించి ఎప్పుడూ విని ఉండరు. అవును, ఈ కొండపై కాకులు వాలవు. సాధారణంగా కొండ ప్రాంతాలపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి, కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న ఈ కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించినా కొండపై మాత్రం ఒక్క కాకి కూడా మనకు కనిపించదు. ఇదే తరహాలో నంద్యాల జిల్లాలో ఉన్న యాగంటి క్షేత్రంలో కూడా కాకులు రావు. ఇంతకీ ఈ కోటప్ప కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిందే. దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు. అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికుటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి అక్కడికి వెళ్ళి జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలువబడుతుంది. అయితే కోటప్ప కొండను ఎటువైపు నుంచి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండకు త్రికుటేశ్వరంగా, ఇక్కడ కొలువైన స్వామివారికి త్రికుటాచలేశ్వరునిగా, త్రికోటేశ్వరుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందిరితో కలిసి జీవించేవాడు. ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికుటేశ్వరుణ్ణి దర్శించి సేవిస్తాడు. ఆ తర్వాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు గొల్లబామ అని పేరు పెడతారు. ఆమె జన్మించిన తరువాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది. అయితే గొల్లబామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది. ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేసేది. ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్య అయిన గొల్లబామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరుణ్ణి కొలిచేందుకు పాత కోటప్ప కొండకు రావడం మానేది కాదు. ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్ల కుండలో పెరుగుని తీసుకుని వస్తూ ఆయాసంతో కొండమెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఓ కాకి ఆ కొండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది. తీవ్ర విచారంలో ఉన్న గొల్లబామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం. ఇప్పటికీ ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించవచ్చు. గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లబామ ఓ రోజు పరమేశ్వరుణ్ణి ఓ కోరిక కోరుతుంది. తాను కొండ ఎక్కలేకపోతున్నానని, నీవే కిందికి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు. కానీ నీవు వెళ్లే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లబామ వెనక్కి తిరిగి చూడడంతో శివుడు అక్కడ జంగందేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లబామ కూడా దేవునిలో ఐక్యమైపోతుంది. గొల్లబామ ఆలయం కొండ కింది భాగంలో చూడవచ్చు. మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిపోతుంది. శివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే. ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండ వెళ్ళి త్రికుటేశ్వరుణ్ణి సేవించాలని అంటారు. ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా కనిపిస్తూ ఉంటాయి. కోటప్ప కొండ గుంటూరుకు 60 కిలోమీటర్ల దూరంలో, నరసరావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి కారు, బస్సు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు గుంటూరు రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు మార్గం ద్వారా కోటప్ప కొండకు వెళ్ళవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ప్రదేశాల్లో కోటప్ప కొండ ఒకటిగా నిలుస్తుంది. కోటప్ప కొండ అంచుపై ఉన్న అతి పెద్ద గణపతి విగ్రహం కళ్లకు కనువిందుగా, మంత్రముగ్ధులను చేసేలా దర్శనమిస్తుంది. కొండపైకి వెళ్లే రహదారిలో బ్రహ్మ విగ్రహం, కొండపైకి వచ్చాక ఆలయ సమీపంలో దక్షిణామూర్తి విగ్రహం,
చాలా చక్కగా నిర్మించారు. ఇక్కడ ఉన్న మరొక ప్రత్యేకత, ఎక్కడా లేని విధంగా అరిసెలు ప్రసాదంగా ఇవ్వటం. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎంతో హాయిని కలిగిస్తూ ఆనందాన్ని ఇస్తూ ఆకట్టుకుంటాయి. కొండపైకి మెట్ల మార్గంలో రావాలంటే దాదాపు 700 మెట్లు పైపెచ్చు ఎక్కాల్సిందే. ప్రతి శివరాత్రికి అత్యద్భుతంగా కోటప్ప కొండ చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామాల నుండి ప్రభలను తీసుకొస్తారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనేంత గొప్పగా ఆ రోజు సంబరాలు అంబరాన్ని అంటుతాయి. చిలకలూరిపేట నుండే అన్ని రాజకీయ పార్టీలు, కులాలు పోటీ పడి మరీ అన్నదాన కేంద్రాలను, చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దారిన పోయే ప్రతి ఒక్క భక్తుడిని చాలా ఆత్మీయంగా పిలిచి భోజనాలు పెడతారు, దాహాన్ని తీరుస్తారు. నేను కూడా నా మిత్రులతో పాటు శివరాత్రి పర్వదిన సందర్భంగా వెళ్ళాను. ఆ సమయంలో రోడ్లు మొత్తం వాహనాలతో, జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. అన్నదానశాలలో భోజనం కూడా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా వీలు చూసుకొని కోటప్ప కొండను దర్శించుకొని దక్షిణామూర్తి అంశ అయిన ఆ త్రికోటేశ్వర స్వామి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఓం నమః శివాయ.